ఇప్పుడు మీకు తెలుసు సైబర్ నేరాలు విపరీతంగా జరుగుతున్నాయి. దానికి సొల్యూషన్ అవగాహన ద్వారానే అవుతుంది అన్నట్టు. సో ఈ అవగాహన ఎలా కల్పించాలి, ఎందుకు మోసపోతున్నారు, ఎలా మోసపోతున్నారు, అసలు ఈ సైబర్ నేరాలు ఏంటి అని 2014లో నేను హరిహర కళాభవన్లో డైరెక్ట్ ఫస్ట్ దాదాపు 1500 మందికి మాట్లాడినాను. ఇంపాక్ట్ మాధవరెడ్డి ఫేస్బుక్ అని సెర్చ్ చేస్తే నేను 2014లో మాట్లాడిన వీడియో కూడా ఉంటుంది అన్నట్టు. సో ఒకసారి అలా చెప్పినాను. స్టార్టింగ్లో మీరు నమ్ముతారు లేదో మా ఫ్రెండ్స్ అందరూ అరే మాకు తెలియదా ఇది, నువ్వు చెప్తేనైనా తెలిసేది సైబర్ నేరాలు, మాకు అంత తెలివి లేదా అని చెప్పి విపరీతంగా టీచ్ చేసినారు. ఎక్కడైనా అని వాట్సాప్లో సైబర్ నేరాల గురించి చెప్పినా లేకపోతే ఫేస్బుక్లో చెప్పినా అని విపరీతంగా టీచ్ చేసినారు. తర్వాత వాళ్ళే మోసపోయి నా దగ్గరికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయన్నట్టు. అవి జాబ్ ఫ్రాడ్స్ కావచ్చు, లేకపోతే న్యూడ్ కాల్ ఫ్రాడ్ కావచ్చు, లేకపోతే ఎనీ అదర్ ఫ్రాడ్ కావచ్చు. వాళ్ళకి కాకుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మోసపోయి నా దగ్గరికి ఫోన్ చేసినారు. బట్ ఏదేమైనా కానీ డబ్బులు పోగొట్టుకున్న తర్వాత రికవర్ చేసుకోవడం చాలా కష్టం. ఇంకా ప్రాణాలు మానాలు అయితే చెప్పాల్సిన పని లేదన్నట్టు.